హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 29 జనవరి షిఫ్ట్ 1 మ్యాథ్స్ చూస్తున్నాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ 11 మరియు ఎల్సిఎం 330 అయినా అందులో ఒక సంఖ్య 55 అయినా రెండో సంఖ్య కనుక్కోండి. సో ఇది మన ఆల్రెడీ అందరు తెలిసిందే. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ లేదా హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు టూ నెంబర్స్ అన్నట్టు. ఓకే, సో అందులో ఒక నెంబర్ 55 అయితే సెకండ్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి అట్లా ఉంచుదాం. సో 11 5 55, 5 6 30, 5 6 30. సో సెకండ్ నెంబర్ ఏంటిది 66. ఓకే, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బ్రిడ్జ్ పొడవు 600 మీటర్లు, దీనిని ట్రైన్ 80 సెకండ్లో క్రాస్ చేస్తుంది. ఇదే ట్రైన్ 200 మీటర్ల బ్రిడ్జ్ని 40 సెకండ్లో క్రాస్ చేస్తుంది. అయినా ట్రైన్ స్పీడ్ ఎంత అంటుంది. ఓకే, సో 600 మీటర్ల ఉన్న బ్రిడ్జిని క్రాస్ చేస్తుంది, నెక్స్ట్ 200 మీటర్ల ఉన్న బ్రిడ్జిని క్రాస్ చేస్తుంది. ఓకే, సో రెండింటికి టైం ఇచ్చిండు. ఒక ట్రైన్ ఒక బ్రిడ్జిని క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా ట్రైన్ పొడవుని ప్లస్ బ్రిడ్జ్ పొడవుని రెండింటిని క్రాస్ చేయాలి కదా. ఓకే, సో ఫస్ట్ దాన్ని తీసుకుందాం. 600 మీటర్స్ కదా. సో ట్రైన్ పొడవు అయితే మనకు తెలియదు, టైం 80 సెకండ్స్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ది కూడా ఇది ఫస్ట్ బ్రిడ్జ్ అనుకుందా, ఇది సెకండ్ బ్రిడ్జ్ అనుకుందా. సో సెకండ్ బ్రిడ్జ్ని డిస్టెన్స్ ఎంత 200 మీటర్స్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది 40 సెకండ్స్. అంతేనా. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి మనం. సో ట్రైన్ పొడవు క్యాన్సిల్ అయిపోయిందిగా. సో ఈ విషయం మీకు చెప్పడానికి ఇది చేశాను, లేకుంటే డైరెక్ట్ చేయొచ్చు. సో 600 మైనస్ 200 ఎంత 400 మీటర్స్. అంటే 400 మీటర్స్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, దానికి 40 సెకండ్స్. ఓకే, సో 400 మీటర్కి 40 సెకండ్స్ అంటే సో దీని స్పీడ్ 36 km/h. అది మీకు మేబీ మీరైతే చెప్పలేరు. సో చూద్దాం, చూడండి 40 సెకండ్స్కి ఎంత పోతుంది, 400 మీటర్సా km/hలో దీన్ని ఎట్లా చెప్పాలో చెప్తుంది చూడండి. ఓకే, సో 10 సెకండ్స్కి 100 మీటర్స్. ఒక సెకండ్కి 10 మీటర్సా, ఒక సెకండ్కి 10 మీటర్ అంటే మీటర్ ఫర్ సెకండ్ కదా. సో మీకు తెలిసిన భాషలో రాస్తుంది చూడండి. సో మీటర్ ఫర్ సెకండ్ km/hలో మార్చాలంటే 18/5 కదా. సో 5 2 10, 18 2 36. ఓకే, సో ఇన్ కేస్ నేను చెప్పిన క్లాసెస్ ఎవరైనా విన్నారనుకో, దీని స్పీడ్ ఇక్కడికి రాగానే 36 km/h అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అదంతా చెప్పలేం కాబట్టి ఇట్లా చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 3 సంవత్సరాలకి కొంత సొమ్ము 3 రెట్లు అవుతుంది, 5 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది అంటుంది. ఓకే, సో 3 సంవత్సరాలకి కొంత సొమ్ము 3 రెట్లు అవుతుందంటే సమ్ ప్రిన్సిపల్ తీసుకుందాం. ఓకే, సో 3 ఇయర్స్కి ఏమైంది 3 టైమ్స్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకే, సో అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వడ్డీ ఎంత పెరిగింది, 2 ప్రిన్సిపల్ పెరిగింది. ఓకే, సో ఇదే ఏమంటుండు, ఒక ప్రిన్సిపల్ అనేది 5 టైమ్స్ కావాలి, అంటే 5 టైమ్స్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కావడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి వడ్డీ ఎంత 4 ప్రిన్సిపల్. ఓకే, సో 2 ప్రిన్సిపల్ కావడానికి 3 ఇయర్స్ అయితే, సో 4 ప్రిన్సిపల్ కావడానికి ఎగ్జాక్ట్లీ డబల్ ఉంది కదా. సో 6 ఇయర్స్ అయితే. ఓకే, సో మనకి ఇక్కడ కావాల్సింది వడ్డీ ఎంత పెరిగిందో చూసుకోవాలంతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది 30 degrees, ఇది 45 degrees అయితే హైట్ కనుక్కోవాలి. ఇక్కడ 50 అయితే. ఓకే, సో మ్యాక్సిమం మనం ట్రిగోనోమెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ట్యాన్ అప్లై చేస్తాం. ట్యాన్ అప్లై చేస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. సో రేషియో మెథడ్లో చూడండి. సో ఫస్ట్ ట్యాన్ ఎట్లా అప్లై చేయాలంటే, ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ అంటే ఈ 45 degrees ఉన్న ట్రయాంగిల్ ఉంది కదా. సో ఫస్ట్ దీనికి అప్లై చేసుకొని అక్కడ వచ్చిన వాల్యూని టోటల్ 30 degrees ట్రయాంగిల్కి అప్లై చేయాలి. ఓకే, సో 45 degrees ట్రయాంగిల్ అంటే ఇదంతా 45 degrees ట్రయాంగిల్ కదా. సో ఫస్ట్ 45 degreesలో అప్లై చేద్దాం. ట్యాన్ 45 ఎంత 1/1. ట్యాన్ అంటే ఏంటిది, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, సేమ్ అదే చేసిన. ఇప్పుడు ట్యాన్ 30 వాల్యూ ఎంత, సో ట్యాన్ 30 అంటే టోటల్ పెద్ద ట్రయాంగిల్. ఓకే, సో పెద్ద ట్రయాంగిల్ ట్యాన్ 30 అంటే ఎంత 1/√3. ఓకే, సో 1 ప్లేస్లో ఆల్రెడీ 1 ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. సో √3 అంటే ఇది మొత్తం కదా 30 degrees ట్రయాంగిల్, ఇది √3 అయితే. ఓకే, సో ఇది మొత్తం √3, ఇది 1 అయినప్పుడు 50 ఉన్న ప్లేస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైతే మనకి ఇక్కడ √3 - 1 కదా. ఓకే, సో √3 - 1. ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటుండు, హైట్ కనుక్కోమంటుండు. ఓకే, సో అసలు యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే హైట్ ఎంత అన్నట్టు. సో హైట్ కనుక్కోమన్నప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది, √3 - 1 వాల్యూ వచ్చింది కదా. సో √3 - 1 అనేది 50 అయితే
1 కదా హైట్ అనేది. సో 1 ఎంత? ఇట్లా ఇచ్చినప్పుడు కనుక్కోవాలంటే మనం ఏం చెప్పినాం, ఇక్కడ ఉన్నదేమో ఇంటూ అవుతుంది. ఓకే, సో ఇటు సైడ్ నుంచి వచ్చేదేమో బై అవుతుంది. దీన్ని యూనిటరీ మెథడ్ అంటారు, నేర్చుకోండి, యూజ్ అవుతుంది. సో 50/√3 - 1. ఓకే, సో ఒకవేళ ఆప్షన్స్లో ఇట్లనే ఉంటే ఇట్లనే ఆన్సర్ చేయండి, లేదు అంటే దీన్ని రేషనలైజ్ చేయాలి మనం. √3 + 1 / 3 + 1 ఇదేమవుతుంది మనకి 50 × √3 + 1 / a² - b² అంటే √3² అంటే 3 - 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో 2 × 25 = 50. మన ఆన్సర్ ఏమవుతుంది, మ్యాక్సిమం ఇదే ఆన్సర్ ఉంటుంది, 25 × √3 + 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి సగం దూరాన్ని 50 km/h, మిగిలిన సగం దూరాన్ని 40 km/h వేగంతో వెళితే 18 గంటలు పట్టింది, అయినా మొత్తం దూరం ఎంత అంటుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అయితే సేమ్ అంతే కదా. సో అందులో ఒక సగం 50 km/h తోని, ఇంకో సగం 40 km/h తోని పోయింది, కానీ డిస్టెన్స్ ఈక్వల్ ఉంది అంటే 2 సార్లు హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్, అంటే 2 డిస్టెన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి, సో డిస్టెన్స్ సేమ్ అయితే మనకి స్పీడ్ రేషియో టైం రేషియోకి ఇన్వర్స్లో ఉంటుంది. సో స్పీడ్ రేషియో ఎంత 50:40 కదా. సో టైం రేషియో ఏమవుతుంది 4:5 అవుతుంది. ఓకే, సో ఇది టైం, ఇది స్పీడ్. ఓకే, సో టైం అనేది టోటల్గా ఎంత ఉంది 9 పార్ట్స్. 9 పార్ట్స్ అనేది 18 అవర్స్ అయితే. ఓకే, సో ఫస్ట్ 4 పార్ట్స్ తీసుకున్నాం. సో 4 పార్ట్స్ ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ డబల్, 8 అవర్స్ అవుతుంది కదా. ఓకే, సో అంటే 50 km/h తోని స్పీడ్తోని 8 అవర్స్ ట్రావెల్ చేస్తే నీకు ఎంత వస్తుంది, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ వస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్ కదా. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ వస్తుంది. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎంత 400 కిలోమీటర్స్. ఓకే, సో సగం 400 అంటే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ 400 అయితే టోటల్ ఏమవుతుంది 800 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. పాలిగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ మరియు ఎక్స్టీరియర్ యాంగిల్ల మధ్య తేడా 60 డిగ్రీలు అయినా నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే టోటల్ ఎన్ని సైడ్స్ ఉన్నాయో కనుక్కోమంటారు. ఓకే, పాలిగన్ అంటే బహుభుజి, ఎన్ని భుజాలు ఉన్నాయో కనుక్కోమంటారు. సో ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ మధ్య తేడా ఏమంటుంది మనకి ఇక్కడ 60 డిగ్రీలు ఇచ్చింది కదా. సో ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఎప్పుడైనా 180 డిగ్రీస్ ఉంటుందని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో, అంటే పాలిగన్ సంబంధించిన వీడియో ఉంది మన ఛానల్లో. సో చూడండి, ఎప్పుడైనా 180 డిగ్రీస్ ఉంటుంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్కడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్పాను. ఓకే, ఎప్పుడైనా వాట్ సమ్ 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో చూడండి, అయితే ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది చూడండి. సో 2 ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 60 + 180, 180 + 60 ఏమైతే 240. ఓకే, సో 1 ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ 240లో హాఫ్ 120 అవుతుంది. ఇంటీరియర్ యాంగిల్ 120 అయితే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది 60 అవుతుంది. ఓకే, సో చూడండి, మనం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ఏం చేస్తాం 360/n = 60 రాసాం ప్రతి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 60 వచ్చింది కదా మనకి ప్రతి ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, సో 0కి 0 కట్టు 6 36. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని 6 అన్నట్టు. ఓకే, సో ఇట్లా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక గోడకు నిచ్చెన వేయబడింది, గోడ నుండి నిచ్చెన పాదాలకు దూరం 2.5 మీటర్లు మరియు గోడ ఎత్తు 6 మీటర్లు అయిన నిచ్చెన పొడవు కనుక్కోమంటారు. ఓకే, ఇది గోడ అనుకుందాం, ఇంత దూరంలో నిచ్చెన వేసిరు అనుకుందాం. ఓకే, సో ఇది నిచ్చెన. ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత అంటుండు 2.5 మీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి గోడ ఎత్తు 6 మీటర్లు అంటారు. ఓకే, సో అయితే నిచ్చెన పొడవు అనుకోవాలి. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్స్ మీకు మెన్సురేషన్ చెప్పేటప్పుడు చెప్పాను. సో 5, 12, 13 మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను. సో ఇందులో సగం చేయండి, ఏమొచ్చింది 2.5, 6, 6.5. ఓకే, ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 6 ఉందంటే ఆటోమేటిక్ ఇక్కడ ఎంత ఉంటుంది 6.5. లేదు మాకు తెలియదు సార్ అంటే మనకి తెలుసు కదా. సో ఇది రావాలంటే ఏం చేయాలి 6² + 2.5 హోల్ స్క్వేర్ చేయండి. ఓకే, సో ఇట్లా చేసిన ఆటోమేటిక్గా 6.5 వచ్చేస్తుంది. అదే కదా ఇక్కడ కర్ణం స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి ఎదుటి భుజం స్క్వేర్ + ఆసన భుజం స్క్వేర్. కర్ణమే కావాలంటే ఆ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాట్ ఇన్వర్స్ ఆఫ్ -1/√3 వాల్యూ కనుక్కోమంటారు. ఓకే,
సో అయితే యాక్చువల్లీ కాట్ యూనివర్స్ ఆఫ్ కాట్ టీటా ఈ ఫార్మాట్లో వచ్చిందనుకో, సో మనకి ఓవరాల్గా ఏమి మిగులుతుంది, టీటా మిగులుతుంది. కాట్ యూనివర్స్ ఆఫ్కి కాట్కి పోతుంది అన్నట్టు. ఓకే, సో మనకి ఫైనల్ అండ్ ఆన్సర్ వచ్చేది ఏంటంటే టీటా వస్తుంది అన్నట్టు ఈ ఫార్మాట్లో క్వశ్చన్ వస్తే. అయితే ఇప్పుడు మనం -1/√3 అనేది కాట్లో దేనికి వస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటుంది మనకి -1/√3 ఉందా. సో కాట్ టీటా ప్లేస్లో ఇప్పుడు మనం అది దేనికి ఈక్వల్ అవుతుందో చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే, సో నార్మల్గా అయితే కాట్ 60 అనేది 1/√3 ఉంటుంది. ఇక్కడ -1/√3 రావాలంటే సో ఎట్లా రావాలి మనకి, ఐ థింక్ 180 - θ. ఎందుకు అంటే సో కాట్ సెకండ్ క్వాడ్రంట్లో ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో మనకి నెగిటివ్ కావాలి. సో కాట్ ఆల్రెడీ నెగిటివ్ అవుతుంది కాబట్టి సో 180 - θ రాసుకుంటే సరిపోద్ది. అంటే కాట్ టీటాని మనం ఏం రాసుకోవచ్చు, 180 - 60 రాసుకున్నాం అనుకో. ఓకే, సో 180 - 60 తీసుకుంటే ఇది ఈవెన్ కాబట్టి యాంగిల్ చేంజ్ అవ్వద్దు. సో -60 ఉంటుంది కాబట్టి -1/√3 వస్తుంది అన్నట్టు. ఓకే, సో కాట్ 180 - 60 ఏమవుతుంది, -1/√3 అవుతుంది. ఓకే, సో ఇదేమవుతుంది, కాట్ 120 అవుతుంది. కాట్ 120 అనేది -1/√3. ఓకే, సో అంటే కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ 120 ఈజ్ ఈక్వల్ టీటా అన్నాం కదా. సో దీని వాల్యూ ఏమవుతుంది, 120 degrees. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును మార్కెట్ ప్రైస్లో 90% అమ్మితే 7% నష్టం వస్తుంది. ఒకవేళ మార్కెట్ ప్రైస్కి అమ్మితే లాభశాతం ఎంత అంటుంది. ఓకే, సో మార్కెట్ ప్రైస్లో 90% అంటే డైరెక్ట్ అట్లనే తీసుకుందాం. 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్కి అమ్మితే 7% నష్టం వస్తుంది అంటుండు. సో నష్టం దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ 100%, దాంట్లో 7% నష్టం వచ్చిందంటే ఎంత వస్తుంది, 93% కాస్ట్ ప్రైస్ వస్తున్నట్టే కదా. ఓకే, ఒకవేళ మార్కెట్ ప్రైస్కి అమ్మితే సో మార్కెట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ 100% ఉంటుంది. సో 100% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుందో చెప్పగలిగితే మనకు ఆన్సర్ వచ్చినట్లే. సో ఇక్కడ 0కి పర్సంటేజెస్కి 0కి పర్సంటేజ్ కట్ అయిపోయింది. ఇక్కడ 9 అనేది 93 అయితే 10 అనేది ఎంత మనకి, 3 3s 3 3s 3 1s. ఓకే, సో 3 అనేది 31 అయితే 10 అనేది ఎంత. ఓకే, సో 3 నుంచి 31 రావాలంటే ఎంత రావాలి, 3 పాదుల 30. ఓకే, సో మళ్ళీ 1/3 ఉండాలి అంతే కదా. సో 10 1/3 ఉంటే 31 వస్తుంది. ఎందుకంటే 3 పదుల 30 ప్లస్ 1/3 ఇంటూ 3 అంటే 1 వస్తుంది అన్నట్టు, 31 వస్తుంది అంతే కదా. సో ఇది కూడా ఇంతే, ఇంటూ 10 1/3. ఓకే, సో 10 పదుల 100 ప్లస్ 10/3. సో ఈ 10/3% అనేది ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ. సో 10/3 అనేది ఎంత, 1/3% అనేది ప్రాఫిట్. అంతేనే కదా, జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇక్కడనే కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఎందుకంటే ఇంటూ ఉన్నది కదా. సో దీన్ని మనం మళ్ళీ ఇట్లా కొట్టేయడం అటు ఇటు పోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇట్లా తీసుకున్నాడు. ఓకే, సో 3 పదుల 30, నాకు 31 రావాలి. 1 రావాలంటే ఇంటూ 1/3తో చేయాలి. అందుకే 10 1/3తో చేసి ఇక్కడ కూడా అంతే. సో 10 పదుల 100, నెక్స్ట్ 10 1/3 అంటే ప్లస్ ఉంటుంది కదా మధ్యలో, అట్లా అన్నట్టు 11 10/3. సో 100 వచ్చేసిందంటే మన కాస్ట్ ప్రైస్ వచ్చినట్టే. ఇంకా మిగతా 10/3 అనేది ప్రాఫిట్. 10/3 మనం ఏం రాసుకోవచ్చు, 3 1/3. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యని 7తో భాగిస్తే శేషం 5 వస్తుంది. అదే సంఖ్య వర్గాన్ని 7తో భాగిస్తే వచ్చే శేషం అంటారు. ఓకే, సో ఆ సంఖ్యని కే అనుకున్నాం అనుకోండి. ఓకే, సో కేను 7తో భాగిస్తే రిమైండర్ 5 వస్తుంది అంటుంది. ఓకే, సో ఇప్పుడు అదేమవుతుంది, కే ప్లస్ 5/7 అంటే ఇది ఖచ్చితంగా 7తో డివైడ్ అవుతుంది. దాని ఫార్మాట్ ఏముంటుంది, 7k ప్లస్ 5 సంథింగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 7 ఇంటూ కే సంథింగ్ బై 7 అంటే సో ఇది ఖచ్చితంగా 7తో డివైడ్ అవుతుంది, మనకు తెలిసిందే. సో దీన్ని స్క్వేర్ చేసినప్పుడు సింపుల్గా మనకి రిమైండర్ రావాలంటే సో రిమైండర్ ఉంది కదా, దాన్ని స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ చేస్తే ఎంత, 25. ఓకే, సో 25ని 7తో భాగిస్తే చూడండి 7 ముళ్ళ 21 అంటే సో రిమైండర్ ఎంత వస్తుంది, సో 4 అనేది రిమైండర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్రైను ఒక వ్యక్తిని 10 సెకండ్లలో దాటింది. 260 మీటర్ల ప్లాట్ఫామ్ దాటడానికి 20 సెకండ్లు పట్టింది. అయినా ట్రైన్ లెంత్ ఎంత అంటుంది. ఓకే, సో చూడండి, జనరల్గా సో ఒక ట్రైన్ ఒక వ్యక్తిని 10 సెకండ్లో దాటిందంటే ఆ ట్రైన్ తన లెంత్ను తాను దాటడానికి 10 సెకండ్లు పట్టింది. 260 మీటర్ల ప్లాట్ఫామ్ దాటడానికి 20 సెకండ్లు పట్టిందంటే సో చూడండి, అంటే 20 సెకండ్లలో
10 సెకండ్లు ట్రైన్ తన పొడవు తాను దాటాలి కదా, ఒక ప్లాట్ఫామ్ దాటాలంటే. సో 10 సెకండ్లేమో తన పొడవు తను దాటడానికి, 10 సెకండ్లేమో ప్లాట్ఫామ్ దాటడానికి. అంటే దీని అర్థం ఏంటిది, ఆ ట్రైన్ 10 సెకండ్లలో 260 మీటర్లు పోతుందన్నట్టేగా. ఓకే, సో ఆ ట్రైన్ 10 సెకండ్లలో ఎంత దూరం పోతుందో అదే దాని పొడవు అవుతుంది. సో 10 సెకండ్లో 260 మీటర్లు పోతుందంటే ఆ ట్రైన్ లెంత్ కూడా 260 మీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక హాల్ యొక్క కొలతలు 750 మరియు 525. అయితే ఈ హాల్లో పరచడానికి ఎన్ని స్క్వేర్ టైల్స్ కావాలంటాడు. ఓకే, సో స్క్వేర్ టైల్స్ అంటే మినిమం, అంటే మ్యాక్సిమం సైజ్ ఉండి మినిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ వచ్చేటట్టు కావాలంట. అది క్వశ్చన్ యాక్చువల్గా. ఓకే, చెప్పైనా సరే మనకు మ్యాక్సిమం అంటే ఒక స్క్వేర్ టైల్ ఎక్కువ సైజ్ ఉంటేనే మనకి తక్కువ నెంబర్ ఆఫ్ టైల్స్ పడుతుంది, అంతే కదా. ఎక్కువ సైజ్ ఉంటే తక్కువ టైల్స్ పడతాయి, తక్కువ సైజ్ ఉంటే ఎక్కువ టైల్స్ పడుతుంది. ఓకే, సో మనకి ఎక్కువ సైజ్ ఉండాలి. సో స్క్వేర్ టైల్స్ మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్ ఇచ్చిరని అనిపిస్తుంది, కానీ అట్లా కాదు. సో స్క్వేర్ టైల్స్ యొక్క సైడ్ మనం తెలుసుకున్నాం అనుకోండి. సో ఎందుకంటే స్క్వేర్ టైల్స్ కాబట్టి మనకు ఒక్క సైడ్ తెలిస్తే సరిపోతుంది స్క్వేర్కి, అంతేనా. సో స్క్వేర్ ఏరియా అనుకోవాలంటే మీకు ఏం కావాలి, ఒక సైడ్ తెలిస్తే సరిపోతుంది కదా. ఇది కూడా అంతే అన్నట్టు. అయితే సో ఒక స్క్వేర్ టైల్ యొక్క సైజ్ ఏమవుతుందంటే వీటన్నిటి యొక్క హెచ్సిఎఫ్ ఎందుకు అంటే, సో ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు అది హైయెస్ట్ ఉంటేనే కదా లీస్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ పడేది. సో అందుకోసం అన్నట్టు. సో 750కి 525కి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే సింపుల్గా డిఫరెన్స్ తీసుకోవాలి ఫస్ట్. సో 525 నుంచి 750 రావాలంటే ఎంత యాడ్ చేయాలో తెలిస్తే మన డిఫరెన్స్ ఈజీ కదా. సో 50 రావాలంటే 25 యాడ్ చేయాలి, 700 రావాలంటే 200 యాడ్ చేయాలి. సో సింపుల్గా 225 యాడ్ చేస్తే సరిపోతుంది. సో 225ని మనం ఏం రాసుకోవచ్చు, 75 3 టైమ్స్ రాసుకోవచ్చా. 75 2 టైమ్స్ 150, 75 3 టైమ్స్ 225. సో 75 3 టైమ్స్ రాసుకోవచ్చు. సో 75తో 750 కట్ అయిపోతుంది, 75తో 525 కట్ అయిపోతుంది. ఎందుకంటే 75 3 225 అయినప్పుడు 300 కూడా వస్తుంది కదా. 75 4 300, 75 7 525 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది వచ్చింది కాబట్టి 75 అనేది మనకి హెచ్సిఎఫ్. ఓకే, సో 75 హెచ్సిఎఫ్ అని మనకు తెలిసింది కాబట్టి చూడండి. సో అంటే ఒక్క టైల్ సైజు 75 ఇంటూ 75 సైజులో ఉంటుంది, ఎందుకంటే అవి స్క్వేర్స్ కాబట్టి, అంతేనా. సో మ్యాక్సిమం సైజ్ అని ఇవ్వాలి యాక్చువల్ క్వశ్చన్లలో. ఓకే, సో అవి స్క్వేర్ టైల్స్ కాబట్టి ఎటు చూసినా 75 ఉంటుంది. సో దీని ఏరియా బై దీని ఏరియా, సో ఎన్ని వస్తే అన్ని 75 ఇంటూ 75, అంతేనా. 75 పాదుల 75 ఏట్ల 10 ఏళ్ళ 70. సో మొత్తం ఎన్ని 70 టైల్స్ కావాలి, స్క్వేర్ టైల్స్. సో అది కూడా మ్యాక్సిమం సైజ్డ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఒకవేళ మినిమం సైజ్డ్ అంటే 1 కూడా తీసుకోవచ్చు. 1/1 స్క్వేర్ తీసుకుంటే 750 ఇంటూ 525 వస్తే అన్ని పడతాయి అన్నట్టు. అందుకే ఇక్కడ మెన్షన్ చేయాలంటే క్వశ్చన్లో ఎన్ని స్క్వేర్ టైల్స్ కావాలి, మ్యాక్సిమం సైజ్ అని మెన్షన్ చేయాలి క్వశ్చన్లో. ఓకే, సో మ్యాక్సిమం సైజ్ హైయెస్ట్ సైజ్ అన్నట్టు. ఓకే, సో మ్యాక్సిమం సైజ్ అని మెన్షన్ చేసినప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ అవుతాం ఇది హెచ్సిఎఫ్ అని. ఓకే, సో అట్లా మ్యాక్సిమం చేసే ఉంటారు, మన దాకా వచ్చే లోపు అది రాకున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 0,1 1,-1 1,1 అనే 3 బిందువులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. ఓకే, సో యాక్చువల్లీ దీనికి చాలా పెద్ద ప్రాబ్లం ఫార్ములా ఉంటుంది. 1/2 ఇంటూ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. అట్లా కాకుండా మనం కొంచెం సింపుల్గా చేద్దాం చూడండి. సో చూడండి, దీంట్లోంచి 0, దీంట్లోంచి -1 తీసేస్తున్నాను నేను. ఓకే, సో ఇదేమైంది 0 0 అయిందా, 0 0 అయింది. అంటే సో మ్యాక్సిమం మీరు ఏం చేయండి అంటే ఇట్లా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒక పాయింట్ ఎట్లా గట్లా 0 చేసుకోండి. అంటే ప్రతి దాంట్లో ఇదే ఆపరేషన్ ఉండాలి మనకి, 0 -1 0 -1. ఓకే, సో అన్నిట్లలో ఇదే ఆపరేషన్ ఉండాలన్నమాట. ఓకే, సో 1లోంచి 0 తీసేస్తే 1, -1 -1 అంటే ఏమవుతుంది -2 అవుతుంది. నెక్స్ట్ 1లో తీసే 0 వస్తే 1, 1 - 1 ఏమవుతుంది 0. ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయా. సో 2 పాయింట్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఏరియా అనుకోవాలంటే ఏంటిది 1/2 AD మైనస్ BC. ఓకే, సో చేసేయండి 1/2 ఇంటూ ఇదేమైతే ఇది ABCD. ఓకే, సో AD అంటే 1 ఇంటూ 0 0 మైనస్ BC అంటే B ఇంటూ C. ఓకే, సో -2 అంటే +2 తీసుకుంటాను డైరెక్ట్. ఓకే, సో 1/2 ఇంటూ 2 అంటే సో 1. సో 1 యూనిట్ అనేది ట్రయాంగిల్ ఏరియా. చాలా సింపుల్ వే అన్నట్టు ఇది. సో ఇది మేబీ మీరు ఎక్కడ విని ఉండరు. సో చాలా బాగుంటుంది మీకు ఇట్లా 3 పాయింట్స్ ఇచ్చి ట్రయాంగిల్ ఏరియా కనుక్కోమన్నారు అనుకోండి. సో అందులో ఒక పాయింట్ని ఎలాగోలాగా 0 చేసుకోండి, ఒక పాయింట్ని 0 చేసుకోండి. అదే ఆపరేషన్స్ని అంటే
మీరు అది జీరో చేయడానికి దానికి ఏం చేస్తారో అది అన్నిటికీ అప్లై చేయండి. సో అప్లై చేస్తే మనకి 2 పాయింట్స్ మిగులుతుంది. ఆ 2 పాయింట్స్ ద్వారా సింపుల్గా 1/2 AD మైనస్ BCD చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 12 యూనిట్ల యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 3. ఒకవేళ ప్రతి సంఖ్యకు 4 కలిపినట్లయితే న్యూ వేరియన్స్ ఎంత అంటుంది. ఓకే, సో వేరియన్స్ ఎప్పుడైనా సరే స్టాండర్డ్ డీవియేషన్కి స్క్వేర్లో ఉంటుంది. సో 3 స్క్వేర్ అంటే ఎంత, 9 అన్నట్టు. ఓకే, సో ఇట్లా యాడ్ చేసినా ఏది చేసినా కూడా వేరియన్స్ అనేది చేంజ్ కాదు అన్నట్టు స్టాండర్డ్ డీవియేషన్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 2, 7, 12 సో అండ్ సో 10th టర్మ్ కనుక్కోవాలి. ఓకే, సో ఇందులో 10వది. 10వది అంటే మామూలుగా TN మనకు తెలుసు కదా, అంకెస్టేట్లు ఉన్నాయి కాబట్టి ఇది A+n-1 ఇంటూ D మనం చేస్తాం. ఓకే, సో TN. ఇప్పుడు T10 కావాలి మనకు. ఓకే, సో 10th టర్మ్ A ఎంత 2 ప్లస్ n-1 అంటే n ఎంత, n ప్లేస్లో 10 తీసుకున్నాం కాబట్టి n-1 అంటే 9, 10-1 కాబట్టి. ఓకే, సో D అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 5. ఓకే, సో చూడండి ఎంత, 9×5 45 ప్లస్ 2 ఎంత, 47 మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ 5, 9, 13, 17 యొక్క 10th టర్మ్ సేమ్, ఇది కూడా సేమ్. 10th టర్మ్ అంటే T10 మనం ఏం రాసుకోవచ్చు, A ప్లస్ అంటే 5 ప్లస్ n-1 10 అడుగుతుంది కాబట్టి 9 ఇంటూ D డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది కాబట్టి 9 36 ప్లస్ 5. ఓకే, సో 36 ప్లస్ 5 అంటే ఎంత, 41. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. x plus 1/x is equal to 5 అయినా 3x/2x² plus 2 minus 5x is equal to ఎంత అంటుంది. ఓకే, సో దీని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, x² plus 1 is equal to ఇటు పోతే 5x అవుతుందా. ఓకే, సో x² plus 1 వాల్యూ ఎంత, 5x కదా. సో చూడండి 3x బై దీంట్లో నేను ఏం చేస్తున్నా, 2 కామన్ తీస్తున్నా. 2 కామన్ తీస్తే ఏమవుతుంది, x² plus 1 minus 5x ఉంటుంది. ఓకే, సో 3x బై x² plus 1 ప్లేస్లో 5x పెడతా. సో 5x ఇక్కడ ఉంటే సో 5x ఇంటూ 2 ఏమవుతుంది, 10x అవుతుంది. 10x మైనస్ 5x. సో మన ఆన్సర్ ఏమొస్తుంది, 3x/5x. x క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత, 3/5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 0.32 ఇంటూ 0.0032 ప్లస్ 0.00032 విలువ కనుక్కోవాలి మనం. ఓకే, సో 0.32 ఇంటూ 0.0032 అంటే సో ఫస్ట్ అయితే మనం 32 స్క్వేర్ కనుక్కోవాలి. ఓకే, సో స్క్వేర్స్కి మీ మ్యాక్సిమం 50 వరకు వచ్చి ఉండాలి. సో 32 స్క్వేర్ ఎంత, 1024. ఇట్లా రెండింటిని కలిపి మనం ప్రొడక్ట్ చేసినప్పుడు సో రెండింటిలో కలిపి ఎన్ని తర్వాత పాయింట్ ఉంటే అన్నిట్లో వస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, ఇక్కడ 2, 4 + 2 6 తర్వాత పాయింట్ రావాలి. ఆల్రెడీ ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 zeros పెట్టుకుంటే 0.001024 అనేది మనది ఏమంటారు, ఇక్కడ ప్రోడక్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా యాడ్ చేయాలి 00032. ఓకే, సో పాయింట్ దగ్గరనే కాబట్టి ఓకేనా, కరెక్టే తీసుకున్నాం కదా పాయింట్స్ అయితే. ఓకే, సో లాస్ట్ ఒక 0 పెట్టుకొని యాడ్ చేయండి, 44310. ఓకే, సో 0.001344 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అసలు 20,000, వడ్డీ రేట్ 8%, చక్రవడ్డీ 3,328 అయినా టైం ఎంత అంటుంది. ఓకే, సో దీనికి మేము సింపుల్గా ఇంతకుముందు చెప్తున్నాం మనం, A = P × 1 + R/100 హోల్ పవర్ T. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో దీని ద్వారా ఏం రాసుకోవచ్చు, అమౌంట్ బై ప్రిన్సిపల్ రాసుకోవచ్చు కదా. సో అమౌంట్ అంటే ఏంటిది మనకి, అసలు ప్లస్ వడ్డీ. ఇక్కడ ఎంత, 20,000, ఇది 3,328. సో మొత్తం కలిపితే ఎంత, 23,328 ఏమో మొత్తం అవుతుంది. సో అసలు ఏమవుతుంది, 20,000 అవుతుంది. ఓకే, సో = ఎంత, 1 + R/100 అంటే R ఎంత, 8 కదా. సో 100 + 8 ఏమవుతుంది, 108 కదా. సో 108/100 హోల్ పవర్ T ఉంటుంది టైం అనేది. ఓకే, సో ఇవి ఎక్కడైనా కట్ అయితే అంటే 1తో అయితే కంపల్సరీ కట్ అయితే మనకి. సో 1తో కట్, అది సారీ 2తో కట్ చేస్తే 2 × 2, నెక్స్ట్ 2 × 2, 2 × 12, 2 × 12, 2 × 8. ఓకే, ఇది ఇట్లనే 10,000 వచ్చింది మనకి. ఓకే, సో 11,664 అనేది నాకు తెలిసి 108కి స్క్వేర్ అనుకుంటా, అంతేనా. సో ఇది ఇక్కడ మనకి 100 స్క్వేర్ కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్గా 108కి స్క్వేర్ అవుతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో T అనేది ఏమైతే ఇక్కడ 2 ఉంటే సో మనకి ఇది వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఎందుకంటే 8 స్క్వేర్ లాస్ట్కి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది, 64 వస్తుంది. ఓకే, సో అట్లా అన్నట్టు. సో మీకు ఎప్పుడైనా ఇట్లా
100కి ప్లస్ ఉన్నప్పుడు స్క్వేర్ తెలియదు అనుకో 100 ప్లస్ 8 ఉంది కదా ఓకే. సో 8 ఉంటే ఏం చేయాలి 108కి మళ్ళీ ఇంకొక ప్లస్ 8 యాడ్ చేయాలి ప్లస్ ఇక్కడ లాస్ట్కి అంటే లాస్ట్ 2 డిజిట్స్ 8 స్క్వేర్ పెట్టాలన్నట్టు ఓకే. సో అదే 100 స్క్వేర్ అన్నట్టు ఓకే. సో 11664 ఇది 108 స్క్వేర్ అవుతుంది ఓకే. సో ఎప్పుడైనా వీలున్నప్పుడు స్క్వైర్స్ మోర్ దెన్ 100 లెస్ దెన్ 100 ఉన్నప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. సో ఇది అన్నట్టు ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్కి ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వయస్సు బి వయస్సు కంటే 6 సంవత్సరాలు ఎక్కువ, 10 సంవత్సరాల క్రితం బి వయస్సు ఏ వయస్సులో 1/3 వంతు అయినా ఏ వయస్సు ఎంత ఓకే. సో వాళ్ళు ఇచ్చిందే రాసుకుందాం. ఏ వయస్సు బి వయస్సు కంటే 6 సంవత్సరాలు ఎక్కువ అంతేనా. సో ఏజ్ ఈక్వల్ B+6. నెక్స్ట్ 10 సంవత్సరాల క్రితం బి వయస్సు ఏలో 1/3 వంతు అంట ఓకే. సో 10 సంవత్సరాల క్రితం బి వయస్సు దీన్ని ఎట్లా రాసుకుందాం అంటే 10 సంవత్సరాల క్రితం బి వయస్సు 10 సంవత్సరాల క్రితం ఏలో 1/3 వంతు కావాలి లెక్క ప్రకారం. సో చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం ఓకే. సో ఇక్కడ 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మధ్య రేషియో ఇచ్చారు కదా. సో 10 సంవత్సరాల క్రితం ఏలో 1/3 వంతు ఏ బికి ఓకే. సో 10 ఇయర్స్ బ్యాక్ రేషియో ఎంత ఇచ్చిండు 3:1 ఇచ్చిండు ఓకే. సో 3:1 ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కదా ఈ రేషియో ఓకే. సో ఎప్పుడైనా వాళ్ళ మధ్య డిఫరెన్స్ అయితే మారదు, వయసుల మధ్య తేడా అనేది ఎప్పటికీ మారదని ఆల్రెడీ చెప్పుకున్నా. సో ఇక్కడ 2 పార్ట్స్ కదా ఓకే. సో 2 పార్ట్స్ అనేది 6 ఇయర్స్ ఓకే. సో 2 పార్ట్స్ అనేది 6 ఇయర్స్. మనకేం కావాలి 3 పార్ట్స్ కావాలి. 3 పార్ట్స్ అనేది ఎంత 9 ఇయర్స్, 1 పార్ట్ అనేది ఎంత 3 ఇయర్స్. ఇది ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం ఓకే. సో ప్రస్తుతానికి కావాలంటే మనకి ఏం కావాలి సో 10 ఇయర్స్ యాడ్ చేయాలి. సో ఏదైతే 19 ప్రస్తుతానికి 10 + 9 ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవి కామన్. సో మీకు ఎవరికన్నా కిరణ్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే 9849169471కి వాట్సాప్ చేయండి ఓకే. సో ఇది మీకు CBT 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.